చాలా ఆందోళన కలిగించే అంశం. ఆందోళన అనేది ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు నడిపే వాళ్ళకి కరెక్ట్, ప్రపంచం మొత్తానికి కాదు. కరెక్ట్. ఎందుకంటే మనం నిజానికి మనం పొందిన వాళ్ళ కుటుంబ వ్యాపారాలు ఏమైపోవాలి, వాళ్ళు ఏర్పరచుకున్న కుటుంబ సామ్రాజ్యాలు ఏమైపోవాలి, కుప్ప కూలిపోతే ఏంటి భవిష్యత్తు ఏంటి? అంటే కేవలం జాతీయ పార్టీల మధ్య ఉండాలి అంటే వీళ్ళందరూ వెళ్ళి జాతీయ పార్టీల్లోనే చేరాలి అంటే ఓ రకంగా చెప్పాలి అంటే మనకు ఒకప్పుడు ఇలాగే ఇప్పుడు ఏవైతే మెజారిటీ పార్టీస్ ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ నుంచి వచ్చినవి. టు బి ఆనెస్ట్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ని వ్యతిరేకించి వచ్చింది, మమతా బెనర్జీ కాంగ్రెస్ని వ్యతిరేకించే పార్టీ పెట్టారు ఆవిడ, శరద్ పవార్ కాంగ్రెస్ని వ్యతిరేకించే పెట్టారు, ములాయం సింగ్ యాదవ్ కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్ జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఓ రకంగా ఇన్ఫాక్ట్ ఈవెన్ బీజేపీ ఒక్కటి ఏంటంటే బీజేఎస్ నుంచి విలీనం చేసి మళ్ళీ సపరేట్ అయ్యారు. సో ఇప్పుడు రకంగా మనం ఏదైతే ప్రాంతీయ పార్టీలు అంటున్నామో నిజానికి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు రకంగా ప్రాంతీయవాదం అనేది రెచ్చగొట్టి దాంట్లో మళ్ళీ నిజంగా ప్రాంతీయవాదం ఉంటుందంటే దాంట్లో మళ్ళీ కులంగా ఉంటుంది. మనం పేర్లు ఎత్తకపోయినా మనకు తెలిసిందే సో కాల్డ్ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కులం ఆధారంగా నడిచేవే. ఆ కులంలో ఏంటి మళ్ళీ వాళ్ళే కులాంది ఉండేలా చాలా రేర్ ప్రాంతీయ పార్టీలు అవుట్ ఆఫ్ దిస్ ఉన్నాయి. ఐ డోంట్ నో వెదర్ ఏమైనా ఉన్నాయో లేదో కూడా మనం చూసుకోవడానికి లేదు. సో కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవడానికి మీరు ఎగ్జాక్ట్గా అన్నట్టుగా వాళ్ళ వ్యాపారాలు నడుపుకోవడానికి వాళ్ళు ప్రాంతీయ పార్టీ అనే పేరు పెట్టి దాంట్లో వాళ్ళు కులంది వాళ్ళు ఒక ఎజెండాగా చేసుకుని ఎవరైతే నడిపారో ఈ రోజు ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన తప్పులకి జనాలే వాళ్ళకి శిక్ష వేస్తున్నారు. నిజానికి ఈ రోజు శరద్ పవార్ అనే ఆయన నిజానికి చెప్పాలంటే ఆయనని మహారాష్ట్ర చాణక్య ఎక్సెట్రా అనే ఆయన ఈ రోజు ఎక్కడున్నారు? ఆయన బయటకు వచ్చి చెప్తున్నారు నా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నాతో ఉన్నారంటే మీమ్స్ వస్తున్నాయి. నీ పార్టీ ఎమ్మెల్యేలు 10 మందితో ఎవరు ఏమీ చేయలేరు. క్వశ్చన్ ఏంటంటే నీ దగ్గరున్న 8 మంది ఎంపీలు నీతోని ఉన్నారా? అది కదా చెప్పాలని అంటున్నారు. మమతా బెనర్జీ సరే ఆవిడ ప్రాంతీయవాదం దాటి ఏకంగా విచ్ఛిన్నవాదంలోకే వెళ్ళిపోయారు ఆవిడ. ఈ రోజు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఏ ఎలక్షన్ కమిషన్ అయితే వ్యతిరేకించి ఏ జ్ఞానేష్ కుమార్ గారిని అయితే వీళ్ళు దూషించి తిట్టారో ఈ రోజు ఆయన ముందే దేహి అని కూర్చుని మాకు న్యాయం చేయండి అని కూర్చున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే గనక ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, పేరుకు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నిజానికి హిందుత్వ ఇవి అన్నా దే వర్ ఆల్వేస్ ఇంక్లైన్డ్ ఇన్ టు క్యాస్ట్ పాలిటిక్స్, మరాఠా రాజకీయాలు వాళ్ళు నడుపుతూ వచ్చారు. సో ఈ రోజు వాళ్ళ అస్తిత్వం ఎక్కడికి వెళ్ళింది? మనం బీహార్లో చూసుకుంటే ఆర్జేడీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. యాదవ్ ముస్లిం యాదవ్ అన్నారు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ది కూడా ఈరోజు ముస్లిం యాదవ్ పరిస్థితి వాళ్ళది కూడా చూస్తున్నాం. సో ఏంటంటే ఈ థర్డ్ టర్మ్లో బీజేపీ గెలుస్తూ వెళ్ళడంతో ఓ రకంగా పార్టీలు వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి మీరు అన్నట్టుగా అయితే వాళ్ళు జాతీయ పార్టీతో విలీనం అయ్యే పరిస్థితికి వచ్చింది, లేదు అంటే కనుక వాళ్ళు ఇంకా రాజకీయ పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా నిజానికి బీజేపీ ఎవరిని కలుపుకోవట్లే. ఈరోజు మనం చూసుకుంటే కలుపుకోవాలనే ప్రతిపాదన అంతా కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంది. మనం చూసుకున్నట్టయితే కనుక మమతా బెనర్జీ విలీనం అవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, శరద్ పవార్ విలీనం అవ్వాలని కాంగ్రెస్ అంటోంది. నెరేటివ్స్ అని కాంగ్రెస్ ఇస్తుంది కానీ ఎక్కడా కూడా బీజేపీ విలీనం అవ్వాలని అనట్లేదు. అగైన్ దానిలో బీజేపీది కూడా ఒకటి ఏంటంటే ఎవరైతే ఇటువైపు ఉన్నారో బీజేపీ వాళ్ళందరినీ కరప్ట్ అన్న వాళ్ళందరినీ తెచ్చుకున్నట్టయితే బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వేరే పార్టీని దే ఆర్ కీపింగ్ దెమ్, అంటే వాళ్ళని ఒక ప్లాన్ బి కింద పెట్టుకుని వాళ్ళలో అందరినీ విలీనం చేసుకుంటున్నారు. బాస్ మేమందరం క్లీన్, సో మాకేం సంబంధం లేదని. సో ఇట్ ఈస్ ఎ ప్యూర్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా ఈ మాన్సూన్ సెషన్స్? 99%. ఎందుకంటే బీజేపీ గాట్ ద అబ్సల్యూట్ మెజారిటీ. ఈ మెజారిటీ వాళ్ళకి కిందకి వెళ్ళేసరికి వింటర్ సెషన్ లో ఉంటుందో లేదో మనకి తెలియదు. ఎందుకంటే మేబీ డౌన్ ద లైన్ వీళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే గనక ప్లాన్స్ అన్ని చాలా చకచక ఇంప్లిమెంట్ అవ్వాలి. సో మోదీ గారికి ఇప్పుడు అంటే మన లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే క్రోనాలజీ సంచి అమిత్ షా గారిది ఉన్నట్టుగా స్టెప్ బై స్టెప్ ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. వక్ఫ్ దాని ద్వారా ఈ ఇస్లామిక్ వాళ్ళు ఎవరైతే బాగా అసెట్స్ సమకూర్చుకుని ఉన్నారో వాళ్ళది వీకెండ్ చేయడం మొదలు పెట్టారు. FCRA ద్వారా మనం చూస్తున్నాం ఎవరికైతే ఫారెన్ ఫండ్స్ వస్తాయో వాళ్ళని వీక్ చేస్తున్నారు. సో దట్ ఈ ఫారెన్ ఫండింగ్ వీక్ అయినట్టయితే గనక ఇక్కడ రాజకీయాలు క్లీన్ అవుతాయి. ఎవరన్నా గెలవనివ్వండి, ఎవరన్నా అధికారంలో ఉండనివ్వండి, ఈ దేశంలో ప్రజలు ఈ దేశంలోని పార్టీలే వాళ్ళు అంటే ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి, ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు విపక్షంలో ఉండాలి అనేది జనాలే నిర్ణయించేలా వీళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీకి మెల్లమెల్లగా మ్యాండేట్ పెరుగుతోంది.
ఇప్పుడు బీజేపీ కనుక ఇది తెస్తే, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా బీజేపీ ఇది పాస్ చేయట్లేదు. 2/3 మెజారిటీ బీజేపీకి లేదు, ఈవెన్ ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు. అంటే వేరే వాళ్ళందరూ కూడా, అంటే ఆల్మోస్ట్ విపక్షంలో ఉన్న వాళ్ళు కూడా సమ్మతిస్తేనే ఇది పాస్ అవుతుంది. సో మోదీ గారిని డిక్టేటర్ అనడానికి కూడా లేదు. సో ఇఫ్ దిస్ పాసెస్ అలాంగ్ విత్ యూసీసీ అని అంటున్నారు, కానీ దేర్ ఆర్ హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ యూసీసీ రాకపోవచ్చు పార్లమెంట్లో, స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్, FCRA, దాని తర్వాత ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఈ మూడిటి మీద ఈసారి వచ్చే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ద పిక్చర్ ఇంకొకటి ఏమన్నా వచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఈ పార్లమెంట్ సమావేశాల్లో, ఈ మాన్సూన్ సెషన్స్ అంటే వర్షాకాల సమావేశంలో ఈ 130వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన చర్చ వస్తుంది, ప్రవేశపెడతారు. ఇది అందరి చాలామంది గుండెల్లో రైళ్ళు, విమానాలు అన్నీ పరిగెడుతున్నాయి. ఏ వీలుంటే అవి పరిగెడుతున్నాయి. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ నేర చరిత్రలు ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు ఆ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నారు. ఒకవేళ 5 ఏళ్ల శిక్ష పడి పైబడిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు 4 రోజుల లోపల రాజీనామా చేయాలి. లేదంటే ఆటోమేటిక్గా రాజీనామా చేసినట్టుగా భావించే అవకాశం ఈ చట్టం, ఈ తీర్మానం కనుక ప్రవేశపెట్టే చట్టం అయితే జరిగేది. ఇంత అల్లకల్లోలాన్ని బీజేపీ ఎందుకు నెత్తిన పెట్టుకోవాలనుకుంటుంది అంటే, ఒకసారి తప్పదు, యుద్ధంలో మనం గెలుస్తాం ఫస్ట్ ష్యూర్ అని తెలిసిన తర్వాత కూడా మన వైపు నుంచి కూడా వీర సైనికుల మరణాలు ఉంటాయి. సో ఇక్కడ మరి అవినీతి పంకిలంలో కూరుకుపోయో లేకపోతే ఇతరత్ర నేర చరిత్రలో ఉండి శిక్షలు పడో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే. ఒక రకంగా దీన్ని ప్రక్షాళన చేసే ప్రక్రియ, పూర్తిగా కడిగి శుద్ధి చేసే ప్రక్రియ, నేర చరిత్రల్ని తగ్గించడం. ఈ ఉద్దేశం మంచిది కాబట్టి ఇది చట్టం అయ్యే అవకాశం ఉంది. ఈ తీర్మానం, ఈ సవరణకు సంబంధించిన తీర్మానం చట్టం అయ్యే అవకాశం ఉందని అనుకుందాం. సో ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్షాలంతా మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యి వస్తే కేంద్ర ప్రభుత్వం కెమిస్ట్రీ పేపర్ ఇవ్వబోతుంది రేపొద్దున. ఎలా ఫేస్ చేయబోతున్నాయో విపక్షాలు వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.